హైదరాబాద్ లోని మలక్పేట పరిధిలో ఓ వ్యక్తి నగ్నంగా తిరుగుతూ మహిళలను, అపార్ట్మెంట్ వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మలక్పేట, మూసారాంబాగ్ ప్రాంతాల్లో ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా శరీరం నిండా నూనె రాసుకుని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. అతడిని అత్తాపూర్ ప్రాంతానికి చెందిన వ్యాపారిగా గుర్తించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా మలక్పేటలోని గంగాధర్ అపార్ట్మెంట్ తో పాటు పరిసరాల్లోని స్లమ్ ఏరియాల్లో అర్ధరాత్రి సమయంలో ఈ నగ్న వ్యక్తి సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 17వ తేదీ అర్ధరాత్రి సుమారు 2:25 సమయంలో అపార్ట్మెంటులోని ఓ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న మహిళ కాలుపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మేల్కొని గట్టిగా కేకలు వేయటంతో అతను ఒక భవనం పైనుంచి మరో బిల్డింగ్ పైకి ఎంతో వేగంగా స్పైడర్ మ్యాన్ గా దూకుతూ తప్పించుకున్నాడు. మరో అపార్ట్మెంటులో ఇళ్ల తలుపులు తీసే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అయితే నిందితుడు గతంలో ఇదే ప్రాంతంలో నివసించినట్టు సమాచారం. అందుకే ఈ ఏరియాలోని వీధులు, బిల్డింగులపై అతనికి పూర్తి అవగాహన ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అతడు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని తనకు నచ్చిన మహిళలను ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు మలక్పేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడు ఒక్కడే కాదని అతని వెనుక ఒక పెద్ద ముఠానే ఉందని ఆరోపించారు. అతనికి సపోర్టుగా మరో 6 వ్యక్తులు కారులో వచ్చారని బాధితులు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అతనితో పాటు ఉన్న మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. మరోవైపు అతను సైకో అని కొందరు పేర్కొంటున్నా బాధితులు మాత్రం అది నమ్మటం లేదు. సైకో అయితే కారెలా నడుపుతాడు, బట్టలు విప్పుకొని రోడ్లపై తిరగకుండా నేరుగా ఇళ్లల్లోకి ఎలా వస్తాడు అని ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లోకి ఇలాంటి వారు వస్తే ప్రాణాలకే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించుకున్నారు.